ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. చాప్టర్ 20 నుండి 29 వరకు కామన్గా అడిగేటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకు ముందులాగే ఇందులో కూడా మనకి 25 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఆ యొక్క 25లో మీరెన్ని కరెక్ట్గా చెప్తున్నారు అనేది నోట్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు ఎక్సలెంట్, గుడ్, యావరేజ్ అనేది చెక్ చేసుకోండి. ఓకే, సో మన యొక్క ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ డస్ ప్రాంప్ట్ మెథడ్ రిటర్న్. ఓకే, మనసులో అనుకోండి. ఇప్పుడు నేను మీకు ఆన్సర్ రివీల్ చేస్తాను. ఓకే, మన యొక్క ప్రాంప్ట్ మెథడ్ అనేది ఏం చేస్తుంది, మనం ఈ విధంగా రాసామనుకోండి, ఈ విధంగా ఒక ప్రాంప్ట్ బాక్స్ వస్తుంది. అందులో మనం ఏదైనా ఒక వాల్యూని ఎంటర్ చేస్తామన్నమాట. అయితే ఇప్పుడు చెప్పండి, ఒకవేళ నేను ఓకే మీద క్లిక్ చేశాను అనుకోండి, ఈ యొక్క ప్రాంప్ట్ మెథడ్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది అని మీకు నేను అడుగుతున్నాను అనమాట. ఓకే, ఇక్కడ మీరు ఓకే మీద క్లిక్ చేస్తే ఈ యొక్క ప్రాంప్ట్ మెథడ్ అనేది ఇందులో మనం ఎంటర్ చేసినటువంటి వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, అలా కాకుండా ఒకవేళ మీరు ఇక్కడ క్యాన్సిల్ కొట్టినా లేదా మీ యొక్క కీబోర్డ్లో ఎస్కేప్ కొట్టినా సరే మనకు అది నల్ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, వాట్ ఈస్ టైప్ కన్వర్షన్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ టైప్స్ అని అడుగుతున్నాం అనమాట. టైప్ కన్వర్షన్ అంటే ఏంటి, అలానే టైప్ కన్వర్షన్ అనేది ఎన్ని రకాలు అని అడుగుతున్నాం అనమాట. ఓకే, మనసులో అనుకోండి. సో టైప్ కన్వర్షన్ అంటే ఏంటి, ఒక టైప్ నుంచి ఇంకొక టైప్లోకి మార్చడాన్ని మనం ఏమంటాం అనుకోండి, టైప్ కన్వర్షన్ అంటాం. అలాంటివి మనకి రెండు రకాలైనవి ఉన్నాయి అనమాట. ఒకటి ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్, రెండోది ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అనమాట. ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అనేది ఆటోమేటిక్గా మన యొక్క జావా స్క్రిప్ట్ ఇంజినే చేసేస్తుంది. అలా కాదు, మనకి ఎప్పుడైనా చెయ్యాలి అనిపిస్తే మాన్యువల్గా మనం చేస్తామన్నమాట. ఓకే, సో దాన్ని మనం ఏమంటాం అనుకోనంటే మనం ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటాం అనమాట. ఓకే, దీనినే మనం టైప్ కోయర్షన్ అంటాం, అలానే దీనిని మనం టైప్ కన్వర్షన్ అంటాం అనమాట. ఓకే కదా. వాట్ డస్ టైప్ ఆఫ్ ఆపరేటర్ రిటర్న్, మన యొక్క టైప్ ఆఫ్ ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుంది. ఓకే, మీరు మనసులో ఒకసారి అనుకోండి. సో నిజానికి మన యొక్క టైప్ ఆఫ్ ఆపరేటర్ ఏం చేస్తుంది అనుకోనంటే మనం ఇచ్చినటువంటి వాల్యూ అనేది ఏ టైపో చెప్తుంది. అలానే ఆ విధంగా వచ్చినటువంటి వాల్యూ అనేది స్ట్రింగ్ రూపంలో రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇది ఇంతకుముందు మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, టైప్ ఆఫ్ 45 అన్నాను. ఓకే, ఇక్కడ నాకు అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పగలరా, నెంబర్ అని వస్తుంది. ఎందుకంటే 45 అనేది నెంబర్ కాబట్టి. కాకపోతే అక్కడ ఏదైతే ప్రింట్ అవుతుందో అది ఒక స్ట్రింగ్ రూపంలో ఉంటుందన్నమాట. అందుకోసం మనకి అక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. అలానే హాయ్ అనేది ఏంటి, స్ట్రింగ్. సో కాబట్టి స్ట్రింగ్ అని ప్రింట్ అయ్యింది. అలానే అన్డిఫైన్డ్ అనేది అన్డిఫైన్డ్ అనమాట. ఓకే కదా. సరే, వాట్ ఆర్ డిఫరెంట్ వేస్ టు కన్వర్ట్ ఏ వాల్యూ టు ఏ నెంబర్. మీకు ఒక వాల్యూ ఇచ్చాను అనుకోండి, దానిని మీరు నెంబర్లో ఏ విధంగా కన్వర్ట్ చేయగలరు, అలా కన్వర్ట్ చేయడానికి మనకి ఎన్ని విధాలు ఉన్నాయి అని అడుగుతున్నాను అనమాట. ఓకే, మనసులో ఒకసారి అనుకోండి. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం అయితే మనకి రెండు రకాలు అనమాట. ఒకటి వచ్చేసి నెంబర్ అనేటువంటి బిల్ట్-ఇన్ ఫంక్షన్, అలానే యూనరీ ప్లస్ అనమాట. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఈ వాల్యూ ఉందనుకోండి, ఈ యొక్క వాల్యూ ఏంటి 143. ఇది నెంబర్ లాగా కనిపిస్తున్నా కూడా ఇది డబుల్ కొటేషన్లో ఉంది కాబట్టి ఇది మనకి స్ట్రింగ్ అనమాట. ఓకే, ఒకవేళ ఇప్పుడు మీరు ఇక్కడ టైప్ ఆఫ్ వాల్యూ అది చెక్ చేశారు అనుకోండి, దీని అవుట్పుట్ చెప్పగలరా, స్ట్రింగ్ అనే వస్తుంది. ఎందుకోసం అనుకుంటే 143 అనేది స్ట్రింగ్ అనమాట. ఒక డబుల్ కొటేషన్లో ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ యొక్క స్ట్రింగ్ని నేను నెంబర్లోకి మార్చాలి అనుకోండి, మనం నేర్చుకున్నవి నెంబర్ అనేటువంటి బిల్ట్-ఇన్ ఫంక్షన్, అలానే యూనరీ ప్లస్, అంటే ఈ విధంగా రాస్తామన్నమాట. ఓకే, ఈ యొక్క వాల్యూ ఏదైతే ఉందో అది నెంబర్ అనేటువంటి బిల్ట్-ఇన్ ఫంక్షన్కి ఇస్తాం, లేదా ఈ విధంగా యూనరీ ప్లస్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు ఇవి నెంబర్స్ కింద మారిపోతాయి. సరే, ఇప్పుడు చెప్పండి వీటి యొక్క అవుట్పుట్స్ ఏమొస్తాయి అనుకోనంటే, వీటిని నెంబర్లోకి మార్చాము, ఆ తర్వాత దాని యొక్క టైప్ ఏంటి అనేది టైప్ ఆఫ్ అనేటువంటి ఆపరేటర్ ఉపయోగించి చెక్ చేస్తున్నాం అనమాట. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మనసులో అనుకోండి నెంబర్ అని వస్తుంది అనమాట. ఓకే, ఎందుకంటే ఇది నెంబర్ కింద మారిపోయింది కదా, మారిపోయిన తరువాత మనం దాని యొక్క టైప్ అనేది చెక్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. అయితే ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నవి ఏంటి, నెంబర్ అనేటువంటి బిల్ట్-ఇన్ ఫంక్షన్, అలానే యూనరీ ప్లస్ అనమాట. అలానే వీటితో పాటు మనకి పార్సింట్, పార్స్ ఫ్లోట్ అని చెప్పేసి ఇంకొక రెండు మెథడ్స్ ఉంటాయి అనమాట. వీటి గురించి నేను తర్వాత డిస్కస్ చేస్తాను. ఇవి కూడా మనకి సేమ్ నెంబర్లోకి మారుస్తాయి అనమాట. ఓకే కదా. సరే, వాట్ ఆర్ డిఫరెంట్ వేస్ టు కన్వర్ట్ ఏ వాల్యూ టు బూలియన్. ఓకే, ఇంతకుముందు మనం ఒక వాల్యూని నెంబర్లోకి కన్వర్ట్ చేసాం కదా, అలానే ఒక వాల్యూని బూలియన్లోకి మార్చాలి అంటే ఎన్ని విధాలు ఉన్నాయి అని అడుగుతున్నాను అనమాట. ఓకే, ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా, మనం డిస్కస్ చేసుకుని రెండు విధాలు అనమాట. ఒకటి వచ్చేసి బూలియన్ అనేటువంటి బిల్ట్-ఇన్ ఫంక్షన్ వాడుకోవచ్చు, అలా కాకుండా ఈ విధంగా డబుల్ నాట్ను కూడా వాడుకోవచ్చు. అవునా. ఇప్పుడు చూడండి, వాల్యూ అనేటువంటి వేరియబుల్లో 143 అనేటువంటి ఒక నెంబర్ ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు చెప్పండి దీని యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది అనుకోనంటే నెంబర్ వస్తుంది. ఎందుకోసం అనుకుంటే 143 అనేది నెంబర్ కాబట్టి. సరే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనుకోనంటే ఈ యొక్క నెంబర్ ఏదైతే ఉందో దీనిని నేను బూలియన్లోకి మారుస్తాను అనమాట. ఓకే, ఏ విధంగా మారుస్తాం అనుకోనంటే ఈ విధంగా బూలియన్ అనేటువంటి బిల్ట్-ఇన్ ఫంక్షన్ వాడుకోవచ్చు, లేదా మనం ఈ విధంగా డబుల్ నాట్ వాడుకోవచ్చు అనమాట. ఓకే, దీని గురించి ఇంతకుముందే డిస్కస్ చేసాం కదా. ఫస్ట్ ఈ యొక్క సింగిల్ నాట్ ఏం చేస్తుంది అనుకోనంటే
ఇందులో ఉన్నటువంటి వాల్యూని ఇన్వర్షన్ చేస్తుంది. ఆ విధంగా వచ్చినటువంటి వాల్యూని ఇంకొకసారి మనం ఇన్వర్షన్ చేస్తున్నాం అనమాట. అంటే ఇండైరెక్ట్గా మనం ఏం చేస్తున్నాం అనుకోనంటే ఈ యొక్క వాల్యూని బూలియన్ కింద మారుస్తున్నాం అనమాట. ఓకేనా? సో 143ని బూలియన్ కింద మారిస్తే ట్రూ వస్తుంది అనమాట. ఓకే కదా? సరే, ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ గెస్ చేయండి. ఎఫ్ నేమ్ అనేటువంటి వేరియబుల్ సురేష్ ఉంది, ఎల్ నేమ్ అనేటువంటి వేరియబుల్ టెక్స్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనుకోనంటే ఈ విధంగా ఒక స్పేస్ తో ఈ రెండింటిని కలుపుతున్నాం అనమాట. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ఓకే, ఒకసారి మీ యొక్క మనసులో అవుట్పుట్ అనుకోండి. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో అవుట్పుట్ వచ్చేసి మనకి సురేష్ టెక్స్ అని వస్తుంది. సురేష్ కి టెక్స్ కి మధ్యలో ఒక స్పేస్ వస్తుంది అనమాట. ఎందుకోసం అనుకోనంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఈ రెండింటి యొక్క కన్కాటినేషన్ జరుగుతుంది అనమాట. సో కన్కాటినేషన్ ఎందుకు జరుగుతుంది అనుకోనంటే మనం బైనరీ ప్లస్ వాడినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆపరెంట్స్ లో కనీసం ఒక్క ఆపరెంట్ కనుక స్ట్రింగ్ అయినట్లయితే మిగతా ఆపరెంట్ కూడా స్ట్రింగ్ అయిపోతుంది అనమాట. నిజానికి రెండు స్ట్రింగ్లే. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అనుకోనంటే ఈ రెండు కన్కాటినేషన్ జరుగుతాయి. అప్పుడు ఏం జరుగుతుంది, సురేష్ పక్కన ఈ విధంగా స్పేస్ వస్తుంది. ఆ తర్వాత మనం ఈ యొక్క ఎల్ నేమ్ ని కన్కాటినేషన్ చేస్తున్నాం. సో టోటల్ గా మనకి సురేష్ టెక్స్ అని ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే కదా? సరే, ఒకవేళ మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ నాకు చెప్పండి. మార్క్స్ అనేటువంటి వేరియబుల్లో 20 పెట్టాను, దానిని ప్రింట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ మీరు బాగా గమనించండి, ఈ యొక్క మార్క్స్ అనేటువంటి వేరియబుల్లోకి 100ని అసైన్ చేశాను. ఓకే, ఇంతకుముందు మీకు బాగా గుర్తుందే, అసైన్మెంట్ ఆపరేటర్స్ విల్ ఆల్సో రిటర్న్ ఏ వాల్యూ. అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా వాల్యూని రిటర్న్ చేస్తాయి. అది ఏ వాల్యూని రిటర్న్ చేస్తాయి అని చెప్పాను. మనం అందులో ఏదైతే వాల్యూని పెడుతున్నామో ఆ యొక్క వాల్యూని రిటర్న్ చేస్తాయి అని చెప్పాను. అవునా? సరే, ఇప్పుడు మీ యొక్క మనసులో దీని యొక్క అవుట్పుట్ ఏమొస్తుందో అనుకోండి. ఇప్పుడు నేను మీకు ఆన్సర్ రివీల్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది అనుకోనంటే మార్క్స్ అనేటువంటి వేరియబుల్ 20 ఉంది కాబట్టి ఈ లైన్ లో మనకి 20 అనేది ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ఈ యొక్క మార్క్స్ అనేటువంటి వేరియబుల్లోకి 100ని అసైన్ చేస్తున్నాం అనమాట. సో కాబట్టి ఏం జరుగుతుంది అనుకోనంటే ఈ యొక్క మార్క్స్ అనేటువంటి వేరియబుల్లోకి 100 వెళ్తుంది. అలానే ఇది అసైన్మెంట్ ఆపరేటర్ కాబట్టి అసైన్మెంట్ ఆపరేటర్ కూడా ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇందులో మనం పెట్టినటువంటి వాల్యూని రిటర్న్ చేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ 100 అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం ఏం జరుగుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్తో చెక్ చేస్తున్నాం. సో మార్క్స్ అనేటువంటి వేరియబుల్లో 100 ఉంది, అలానే ఇక్కడ 100 ఉంది. సో కాబట్టి ఇది ట్రూ వస్తుంది అనమాట. అలానే ఇక్కడ మనం స్ట్రిక్ట్ ఈక్వాలిటీ చెక్ చేస్తున్నాం. సో స్ట్రిక్ట్ ఈక్వాలిటీ ఫస్ట్ టైప్ని చెక్ చేస్తుంది. ఈ యొక్క మార్క్స్ అనేటువంటి వేరియబుల్లో 100 ఉంది, అది నెంబర్ టైప్. అలానే ఇక్కడ కూడా మనకి నెంబర్ టైప్ ఉంది. సో టైప్ అనేది కరెక్ట్ గా ఉంది కాబట్టి అందులో ఉన్నటువంటి వాల్యూని చెక్ చేస్తుంది. ఇందులో ఉన్నటువంటి వాల్యూ 100, అలానే ఇందులో ఉన్నటువంటి వాల్యూ కూడా 100. సో కాబట్టి మనకి ఈ రెండు ట్రూలు వస్తాయి. ఈ ఫస్ట్ వచ్చేసి 20 వస్తుంది, ఈ సెకండ్ వచ్చేసి 100 వస్తుంది అనమాట. ఓకే కదా? సరే, ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ నాకు చెప్పండి. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేటువంటి వేరియబుల్లో 0 పెట్టాను. ఇప్పుడు ఏం చేశాను అనుకోనంటే దానిని నేను పోస్ట్ ఇంక్రిమెంట్ చేశాను అనమాట. సో పోస్ట్ ఇంక్రిమెంట్ ఏం చేస్తుంది, ఇందులో ఉన్నటువంటి ఓల్డ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అవునా? ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది అనుకోనంటే ఫస్ట్ ఆపరేషన్ అయితే జరిగిపోతుంది. అంటే ఇందులో ఉన్నటువంటి వాల్యూకి ఒక వాల్యూ అనేది పెరుగుతుంది, కానీ ఓల్డ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. సో కాబట్టి మనకి ఇక్కడ 0 అనేది వస్తుంది అనమాట. కాకపోతే ఇందులో ఉన్నటువంటి వాల్యూ అనేది 1 అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ప్రీ డిక్రిమెంట్ చేస్తున్నాం. సో ప్రీ ఇంక్రిమెంట్ అయినా ఏం జరుగుతుంది, ఆపరేషన్ జరిగిన తర్వాత వచ్చినటువంటి కొత్త వాల్యూని రిటర్న్ చేస్తాయి అనమాట. సో ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి వాల్యూ ఏంటి, 1. ఎందుకోసం అనుకోనంటే పోస్ట్ ఇంక్రిమెంట్ జరిగింది కదా. సో ఇందులో మనకి 1 అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దాని మీద మనం ఏం చేసాం, ప్రీ డిక్రిమెంట్ చేసాం. సో కాబట్టి ఇక్కడ మనకి ఆ యొక్క కొత్త వాల్యూని రిటర్న్ చేస్తుంది. అంటే ఇక్కడ కూడా మనకి 0 వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ యొక్క నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేటువంటి వేరియబుల్లో ఉన్నటువంటి వాల్యూ వచ్చేసి 0 అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాం అనుకోనంటే ప్రీ ఇంక్రిమెంట్ చేస్తున్నాం అనమాట. సో ప్రీ ఇంక్రిమెంట్ ఏం చేస్తుంది, కొత్త వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి వాల్యూ వచ్చేసి 0. సో కాబట్టి ఇక్కడ మనకి 1 రావాలన్నమాట. ఓకే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేటువంటి వేరియబుల్లో ఉన్నటువంటి వాల్యూ వచ్చేసి 1. దాని మీద మనం పోస్ట్ డిక్రిమెంట్ చేస్తున్నాం అనమాట. సో పోస్ట్ డిక్రిమెంట్ ఏం చేస్తుంది, అందులో ఉన్నటువంటి ఓల్డ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఆపరేషన్ అనేది జరుగుతుంది, అంటే నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేటువంటి వేరియబుల్లోకి 0 అనే వస్తుంది. కాకపోతే అది రిటర్న్ చేసినటువంటి వాల్యూ వచ్చేసి ఓల్డ్ వాల్యూ, అంటే 1నే రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, సో మన యొక్క అవుట్పుట్ వచ్చేసి 0 0 1 1 అనమాట. ఓకే, సరే, ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ గెస్ చేయండి. 10ని పోస్ట్ ఇంక్రిమెంట్ చేశాను, 20ని ప్రీ ఇంక్రిమెంట్ చేశాను అనమాట. ఓకే, సో దీని యొక్క అవుట్పుట్ వచ్చేసి 10 రావాలి, దీని యొక్క అవుట్పుట్ వచ్చేసి 21 రావాలి. మీరు ఈ విధంగా అనుకుంటే మాత్రం తప్పే. నిజానికి మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం కదా, ఎప్పుడు కూడా మన యొక్క ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ అనేవి డైరెక్ట్ గా వాల్యూస్ మీద అప్లై చేయడానికి లేదనమాట. ఓకే, దే ఆర్ అప్లైడ్ ఓన్లీ ఆన్ వేరియబుల్స్ అనమాట, బట్ నాట్ ఆన్ వాల్యూస్. ఓకే, వేరియబుల్స్ మీద వాటిని అప్లై చేయగలం అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ నాకు చెప్పండి. ఇంతకు ముందే మనం డిస్కస్ చేసాం. 0.1 + 0.2 0.3
కాదనమాట. ఓకే, నిజానికి దాని యొక్క అవుట్పుట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అనమాట. ఎందుకోసం అనుకోనంటే మన యొక్క జావా స్క్రిప్ట్ లో ఈ విధంగా ఫ్రాక్షనల్ నెంబర్స్ రిప్రజెంట్ చేయడం అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఫ్రాక్షనల్ నెంబర్ రిప్రజెంట్ చేసినప్పుడు రిపీటెడ్ వాల్యూస్ వస్తాయి కాబట్టి అవుట్పుట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఇంత పెద్ద నెంబర్ మనకు వద్దు అనుకుంటే మనం ఈ విధంగా ఫిక్స్ చేస్తామన్నమాట. ఓకే, టు ఫిక్స్డ్ అనేటువంటి మెథడ్ ఉపయోగించి అందులో మనం ఎన్ని నెంబర్స్ తో ఫిక్స్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క నెంబర్ అనేది పంపిస్తామన్నమాట. సో ఒకవేళ ఇందులో 2 పంపించామనుకోండి, ఇక్కడ మనకి 2 నెంబర్లే వస్తాయి అనమాట. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు వచ్చినటువంటి వాల్యూ అనేది నెంబర్ రూపంలో ఉండదు అనమాట, స్ట్రింగ్ రూపంలో ఉంటుంది. ఓకే, అందుకోసం మీరు ఇక్కడ చూసుకుంటే ఇది మనకి బ్లాక్ కలర్ లో ఉందన్నమాట. దీనిని మళ్ళీ మనం నెంబర్ లోకి మార్చుకోవాలంటే నెంబర్ అనేటువంటి బిల్ట్-ఇన్ ఫంక్షన్ వాడుతాము, లేదా యూనరీ ప్లస్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఓకే కదా, సరే. హౌ మెనీ కంపారిజన్ ఆపరేటర్స్ ఆర్ దేర్ అండ్ వాట్ డూ దే రిటర్న్? ఓకే, మనకి టోటల్ గా ఎన్ని కంపారిజన్ ఆపరేటర్స్ ఉన్నాయి, అలానే కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి ఎప్పుడు కూడా ఏం రిటర్న్ చేస్తాయి, ఇది మనం చాలా సార్లు డిస్కస్ చేసాం. ఓకే, మీ యొక్క మనసులో అనుకోండి, జస్ట్ అనుకోండి అసలు టోటల్ గా ఎన్ని కంపారిజన్ ఆపరేటర్స్ ఉన్నాయని, అది కూడా మీకు చెప్పాను. ఓకే, టోటల్ గా మనకి 8 కంపారిజన్ ఆపరేటర్స్ అని ఉన్నాయన్నమాట. 4 రిలేషనల్ ఆపరేటర్స్, ఈ విధంగా ఈక్వాలిటీ ఇన్ఈక్వాలిటీ ఆపరేటర్, అలానే స్ట్రిక్ట్ ఈక్వాలిటీ స్ట్రిక్ట్ ఇన్ఈక్వాలిటీ ఆపరేటర్స్ అన్నమాట. సరే, మరి ఈ యొక్క కంపారిజన్ ఆపరేటర్స్ అన్ని కూడా ఒక వాల్యూని రిటర్న్ చేస్తాయి. చాలా సార్లు డిస్కస్ చేసాం, మనసులో అనుకోండి. ఈ యొక్క కంపారిజన్ ఆపరేటర్స్ అన్ని కూడా బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తాయి అనమాట. ఓకేనా, సో మీరు ఏ కంపారిజన్ ఆపరేటర్ తీసుకోండి, అది మనకి ట్రూ లేదా ఫాల్స్, ఆ 2 తప్ప ఇంకా ఏమీ రిటర్న్ చేయవన్నమాట. ఓకే కదా. ఎక్స్ప్లెయిన్ మాడ్యులస్ ఆపరేటర్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే, ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా, దీన్ని మనం మాడ్యులస్ లేదా మాడ్యులో అని కూడా అనుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఏం చేస్తుంది అని ఒక్కసారి మీ యొక్క మనసులో అనుకోండి. ఇప్పుడు మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన యొక్క మాడ్యులస్ ఆపరేటర్ అనేది రిమైండర్ని ఇస్తుంది అనమాట. ఓకే, మనం డివిజన్ చేసినప్పుడు మనకి కోషెంట్ వస్తుంది, రిమైండర్ వస్తుంది. కాకపోతే ఈ యొక్క మాడ్యులస్ ఆపరేటర్ అనేది మనకి రిమైండర్ ఇస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ నాకు చెప్పండి. 10ని 3తో డివైడ్ చేస్తున్నాము, కాకపోతే ఇక్కడ మనం మాడ్యులస్ ఆపరేటర్ అనేది ఉపయోగించామన్నమాట. ఓకే, 3 3 9, మిగిలింది ఎంత 1, సో అది మనకి రిమైండర్ అవుతుంది అనమాట. అలానే ఇక్కడ చూసుకుంటే 5 3 15, సో 15 అయిపోయింది, మనకి ఇక్కడ రిమైండర్ ఏం రాలేదు కాబట్టి ఇక్కడ మనకి 0 రావాలన్నమాట. సో మనకి అవుట్పుట్ వచ్చేసి 1 0 వస్తుంది అనమాట. ఓకే కదా. డిఫరెన్స్ బిట్వీన్ ఈక్వాలిటీ ఆపరేటర్ అలానే స్ట్రిక్ట్ ఈక్వాలిటీ ఆపరేటర్, 2 ఈక్వల్ట్లు ఉన్నాయి, అలానే 3 ఈక్వల్ట్లు ఉన్నాయి అనమాట. ఓకే, దీని గురించి ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం, ఒకసారి మనసులో అనుకోండి. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మన యొక్క ఈక్వాలిటీ ఆపరేటర్ ఏం చేస్తుంది అనుకోనంటే, కంపారిజన్ చేసే ముందే టైప్ కోయర్షన్ అనేది చేస్తుంది అనమాట. ఓకే, టైప్ కోయర్షన్ అంటే ఏంటి, మన యొక్క జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఏం చేస్తుంది అనుకోనంటే, మనం ఎప్పుడైతే ఇది ఉపయోగిస్తామో మనం ఉపయోగించినటువంటి ఆపరెంట్స్ కి మధ్యన కంపారిజన్ చేసే ముందే కన్వర్షన్ అనేది చేసేస్తుంది అనమాట. కానీ స్ట్రిక్ట్ ఈక్వాలిటీ ఏం చేస్తుంది అనుకోనంటే, ఫస్ట్ టైప్ చెక్ చేస్తుంది, ఆ యొక్క టైప్స్ అనేవి కరెక్ట్ గా ఉంటే అందులో ఉన్నటువంటి వాల్యూ కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది, అంతేగాని టైప్ కోయర్షన్ అనేది చేయదు అనమాట. ఓకే కదా. ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ నాకు చెప్పండి. ఇక్కడ మనం ఈక్వాలిటీ ఆపరేటర్ ఉపయోగించాం, ఇక్కడ స్ట్రిక్ట్ ఈక్వాలిటీ ఉపయోగించాం. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఏమని చెప్పాను, కంపారిజన్ చెయ్యక ముందే టైప్ కోయర్షన్ అనేది జరుగుతుంది. అంటే ఈ యొక్క స్ట్రింగ్ ఏదైతే ఉందో ఇది మనకి నెంబర్ కింద మారిపోతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ట్రూ వస్తుంది, ఎందుకంటే 2 = 2 కాబట్టి. ఓకే, ఎందుకంటే ఇది నెంబర్ కింద మారిపోయిందని చెప్పాను కదా, టైప్ కోయర్షన్ అనేది జరుగుతుందని చెప్పాను కదా. అలానే ఇక్కడ చూడండి, టైప్ కోయర్షన్ అనేది జరగదు. ఫస్ట్ ఈ టైపు 2 ఒకే టైప్ లో ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది అనమాట. ఇది నెంబరు, అలానే ఇది మనకి స్ట్రింగ్, సో కాబట్టి వెంటనే ఫాల్స్ ని రిటర్న్ చేసేస్తుంది అనమాట. అంతేగాని అందులో ఉన్నటువంటి వాల్యూస్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయదు అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ట్రూ వస్తుంది, ఇక్కడ మనకి ఫాల్స్ వస్తుంది అనమాట. ఓకే కదా. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ నల్లిష్ కోయిలేసింగ్ ఆపరేటర్? ఓకే, ఇంతకు ముందు మనం డిస్కస్ చేసాం. నల్లిష్ కోయిలేసింగ్ ఆపరేటర్ లో ఈ విధంగా మనకి 2 క్వశ్చన్ మార్క్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, సో టోటల్ గా మనకి ఎండ్ ఉంది, ఆర్ ఉంది, నాట్ ఉంటుంది, అలానే మనకి నల్లిష్ కోయిలేసింగ్ ఆపరేటర్ అది ఉంటుంది అనమాట. కాకపోతే ఈ 3 వచ్చేసి మనకి బైనరీ ఆపరేటర్స్. ఓకే కదా. సో ఈ యొక్క నల్లిష్ కోయిలేసింగ్ ఆపరేటర్ ఏం చేస్తుంది అనుకోనంటే, మీ యొక్క మనసులో అనుకున్నారు కదా, నల్లిష్ కోయిలేసింగ్ ఆపరేటర్ అనేది ఫస్ట్ డిఫైన్డ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. మరి ఫస్ట్ డిఫైన్డ్ వాల్యూ అంటే అది నల్ కాకూడదు, అలానే అన్డిఫైన్డ్ కాకూడదు అనమాట. సో కాబట్టి ఫస్ట్ ఆపరెండ్ లో నల్ అన్డిఫైన్డ్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఫస్ట్ ఆపరెండ్ లో నల్ అన్డిఫైన్డ్ లేదనుకోండి, ఆ యొక్క ఫస్ట్ ఆపరెండ్ లో ఉన్నటువంటి వాల్యూని రిటర్న్ చేస్తాయి. ఒకవేళ మనకి ఫస్ట్ ఆపరెండ్ లో నల్ గానీ అన్డిఫైన్డ్ గానీ ఉన్నట్లయితే సెకండ్ ఆపరెండ్ లో ఉన్నటువంటి వాల్యూని రిటర్న్ చేసేస్తాయి అనమాట. ఓకే కదా. సరే, ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ నాకు చెప్పండి. ప్రాంప్ట్ అనేటువంటి ఒక మెథడ్ వాడాను, నేమ్ తీసుకుంటున్నాను అనమాట.
ఆ తర్వాత నల్లిష్ కోయిలెసింగ్ ఆపరేటర్ ఉపయోగించాను అనమాట. ఇప్పుడు చూడండి ప్రాంప్ట్ అని మెథడ్ రాసాం కదా, అప్పుడు ఏం జరుగుతుంది, మనకి ఈ విధంగా ఒక బాక్స్ వస్తుంది. ఇందులో నేను సురేష్ అని ఎంటర్ చేశాను అనుకుందాం. ఓకే, సురేష్ అని ఎంటర్ చేసి ఓకే మీద క్లిక్ చేశాను అనుకుందాం. సో ఓకే మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఇందులో ఉన్నటువంటి వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఒకవేళ నేను ఓకే మీద క్లిక్ చేశాను అని అనుకుందాం. ఓకే, ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి. సో ఓకే మీద క్లిక్ చేశాను కాబట్టి ఈ యొక్క యూజర్ నేమ్ లోకి సురేష్ వస్తుంది. ఇక్కడ మనకి సురేష్ ఉంటుంది. ఇక్కడ మనం నల్లిష్ కోయిలెసింగ్ ఆపరేటర్ అనేది ఉపయోగించాం. సో నల్లిష్ కోయిలెసింగ్ ఆపరేటర్ ఏం చేస్తుంది, ఇందులో ఉన్నటువంటి వాల్యూ అనేది నల్ అన్డిఫైన్డ్ అని చెక్ చేస్తుంది అనమాట. కాకపోతే ఇందులో ఉన్నటువంటి వాల్యూ అనేది ఒక స్ట్రింగ్, అవునా. సో కాబట్టి ఏం చేస్తుంది అనుకోనంటే ఇందులో ఉన్నటువంటి వాల్యూని రిటర్న్ చేసేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ చెప్పండి, వెల్కమ్ సురేష్ అని వస్తుంది అనమాట. ఓకే, ఒకవేళ ఈ యొక్క బాక్స్ వచ్చింది, మీరు ఇందులో ఏమి ఎంటర్ చేయకుండా డైరెక్ట్ గా క్యాన్సిల్ మీద క్లిక్ చేశారు, లేదా మీ యొక్క కీబోర్డ్ లో ఎస్కేప్ బటన్ మీద క్లిక్ చేశారు అనుకుందాం. మరి మన యొక్క ప్రాంప్ట్ మెథడ్ కి క్యాన్సిల్ కొట్టినా లేదా ఎస్కేప్ కొట్టినా ఏం రిటర్న్ చేస్తుంది, నల్ రిటర్న్ చేస్తుంది. మరి ఒకవేళ ఇందులో మనకి నల్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క సెకండ్ ఆపరెండ్ లో ఉన్నటువంటి వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. అంతే కదా, ఇక్కడ మనకి నల్ వచ్చినా అన్డిఫైన్డ్ వచ్చినా కూడా సెకండ్ ఆపరెండ్ లో ఉన్నటువంటి వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. సో కాబట్టి ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ నాకు చెప్పండి, వెల్కమ్ బాబు అని వస్తుంది అనమాట. ఓకే కదా, సరే ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ గెస్ చేయండి. మీ యొక్క మనసులో అనుకోండి, మీకోసం ఒక హింట్ కూడా ఇస్తున్నాను. మన యొక్క ఆర్ అనేది ఫస్ట్ ట్రూత్ వాల్యూ రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అనుకోనంటే ఈ యొక్క 0 అనేది ఫాల్సీ వాల్యూ, అలానే ఈ యొక్క ఫాల్స్ కూడా ఫాల్సీ వాల్యూనే. సో కాబట్టి ఇక్కడ మనకి సూపర్ రా వస్తుంది, అలానే బాగా చెప్తున్నావన్నా అని వస్తుంది అనమాట. ఓకే కదా, ఓకే ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ గెస్ చేయండి. 0 మీద మనం నాట్ అప్లై చేసాం, అలానే ఇక్కడ మనం డబుల్ నాట్ అప్లై చేసాం. ఓకే, సో నాట్ అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఓకే ఒకసారి మీ యొక్క మనసులో అవుట్పుట్ అనుకోండి, ఇప్పుడు మీకు రివీల్ చేస్తున్నాను. ఫస్ట్ మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇందులో ఉన్నటువంటి వాల్యూ అనేది బూలియన్ కన్వర్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క 0ని బూలియన్ లోకి మార్చామనుకోండి ఫాల్స్ వస్తుంది. దాని మీద మనం నాట్ అప్లై చేసాం అంటే ఇందులో ఉన్నటువంటి వాల్యూ అనేది ఇన్వర్షన్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ట్రూ రావాలి. కానీ ఇక్కడ మనం ఏం చేసాము, ఆ విధంగా వచ్చినటువంటి ట్రూ మీద ఇంకొక నాట్ అప్లై చేసాం అంటే అది మనకి ఫాల్స్ అయిపోతుంది అనమాట. సో అవుట్పుట్ ఏమొస్తుంది అనుకోనంటే ట్రూ ఫాల్స్ అనేది వస్తుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మన దగ్గర ఉన్నటువంటి వాల్యూని డైరెక్ట్ గా బూలియన్ లోకి మార్చాలి అంటే ఈ విధంగా డబుల్ నాట్ ను ఉపయోగించుకోవచ్చు అనమాట. సరే ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ గెస్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే బైనరీ ప్లస్ వాడాం, అలానే మనం వాడినటువంటి ఆపరెంట్స్ లో ఎక్కడా కూడా స్ట్రింగ్స్ అనేవి లేవన్నమాట. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది అనుకోనంటే ఈ యొక్క నల్ ఏదైతే ఉందో అది నెంబర్ కింద మారుతుంది అనమాట. సో ఈ యొక్క నల్ అనేది నెంబర్ కింద మారింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, 0 అయిపోతుంది. సో 0 + 1 అనేది ఏం జరుగుతుంది అనుకోనంటే 1 వస్తుంది. అలానే ఈ యొక్క అన్డిఫైన్డ్ కూడా నెంబర్ లోకి మారుతుంది అనమాట. సో అన్డిఫైన్డ్ నెంబర్ లోకి మార్చాము అనుకోండి ఏం జరుగుతుంది, నాట్ ఏ నెంబర్ వస్తుంది అనమాట. సో నాట్ ఏ నెంబర్ మీద మీరు ఏ ఆపరేషన్ చేసినా కూడా నాట్ ఏ నెంబరే వస్తుంది అనమాట. ఓకే కదా, ఓకే ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ చెప్పండి. ఇక్కడ కూడా మనం బైనరీ ప్లస్ వాడాం, కాకపోతే మనం వాడినటువంటి 2 ఆపరెంట్స్ లో ఒక ఆపరెంట్ అనేది స్ట్రింగ్ అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, మీ యొక్క మనసులో అనుకోండి, అవుట్పుట్ మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మనం ఉపయోగించినటువంటి 2 ఆపరెంట్స్ లో ఏదో ఒక్కటి స్ట్రింగ్ అయినా సరే మిగతాది కూడా స్ట్రింగ్ లోకే మారిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ యొక్క 5 అనేది నెంబరు, ఇది స్ట్రింగ్ లోకి మారిపోతుంది. సో 2 స్ట్రింగుల మధ్యన మనం బైనరీ ప్లస్ వాడినప్పుడు మనకి కన్కాటినేషన్ జరుగుతుంది అనమాట. అంటే ఒకదాని పక్కన ఒకటి వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి 55 వస్తుంది, అది స్ట్రింగ్ రూపంలో ఉంటుంది. అలానే ఇక్కడ కూడా ఈ యొక్క 5 అనేది స్ట్రింగ్ లోకి మారిపోతుంది, కన్కాటినేషన్ జరుగుతుంది, 55 వస్తుంది, అది కూడా స్ట్రింగ్ రూపంలో ఉంటుంది అనమాట. ఓకేనా, ఓకే ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ చెప్పండి. ఇప్పుడు ఈ యొక్క ట్రూ అనేది నెంబర్ లోకి మారితే 1 వస్తుంది, అలానే ఫాల్స్ అనేది నెంబర్ లోకి మారితే 0 వస్తుంది. సో కాబట్టి 1 + 0 వచ్చేసి ఇక్కడ 1 రావాలి. ఓకే, అలానే ఇక్కడ చూడండి ట్రూ అనేది స్ట్రింగ్. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అనుకోనంటే ఫస్ట్ ఈ యొక్క ట్రూ అనేది నెంబర్ లోకి మారుతుంది. సో ఈ యొక్క ట్రూ అనేది నెంబర్ లోకి మారింది అనుకోండి, ఇక్కడ మనకి 1 వస్తుంది. అలానే ఈ యొక్క ట్రూ అనేది ఏంటి, మనకి స్ట్రింగ్ రూపంలో ఉంది. సో ఈ యొక్క స్ట్రింగ్ రూపంలో ఏదైతే ఉందో దీనిని మనం నెంబర్ లోకి మార్చామనుకోండి ఏం జరుగుతుంది, నాట్ ఏ నెంబర్ వస్తుంది అనమాట. సో నాట్ ఏ నెంబర్ ని మనం 1తో చెక్ చేస్తున్నాం. సో నాట్ ఏ నెంబర్ అనేది దేంతో చెక్ చేసినా కూడా మనకి ఫాల్సే వస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ఫాల్స్ రావాలి. అలానే ఇక్కడ చూసుకుంటే మనం ఈక్వాలిటీ ఆపరేటర్ ఉపయోగించాం కాబట్టి కంపారిజన్ చేసే ముందే కోయర్షన్ అనేది జరుగుతుంది. సో కాబట్టి ఈ యొక్క ట్రూ అనేది 1 కింద మారుతుంది. సో 1 అనేది 1తో చెక్ చేసుకుంటే ట్రూ వస్తుంది అనమాట. అలానే ఎక్కడ చూసుకుంటే స్ట్రిక్ట్ ఈక్వాలిటీలో ఏం జరుగుతుంది, టైప్ కోయర్షన్ అనేది జరగదు అనమాట. ఫస్ట్ ఈ టైపు ఒకేలా ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది అనమాట. ఇది నెంబరు, అలానే ఇది బూలియన్. సో కాబట్టి ఇమీడియట్ గా మనకి ఫాల్స్ అనేది వస్తుంది అనమాట. సో కాబట్టి 1 ఫాల్స్, ట్రూ ఫాల్స్. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఈక్వాలిటీ ఆపరేటర్ ఉపయోగించాలా లేదా స్ట్రిక్ట్ ఈక్వాలిటీ ఆపరేటర్ ఉపయోగించాలా అనుకోనంటే మీకు ఎప్పుడైనా కన్వర్షన్ జరగాలి అనుకున్నప్పుడు ఈక్వాలిటీ ఆపరేటర్ ఉపయోగించండి. మీకు కన్వర్షన్ వద్దు అనుకున్నప్పుడు మీరు స్ట్రిక్ట్ ఈక్వాలిటీ ఉపయోగించండి.
కాకపోతే ఎక్కువ మంది ఏం చేస్తాం అనుకోనంటే ఈ యొక్క స్ట్రిక్ట్ ఈక్వాలిటీ ఆపరేటర్ ని ఉపయోగిస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి మనం తర్వాత చేసినటువంటి ప్రాజెక్ట్స్ లో కూడా మనం స్ట్రిక్ట్ ఈక్వాలిటీ ఆపరేటర్ ని ఉపయోగిద్దాం అనమాట. ఒకవేళ నిజంగా మనకి టైప్ కోఎర్షన్ కావాలి అనుకున్నప్పుడే మనం ఈ యొక్క ఈక్వాలిటీ ఆపరేటర్ ని ఉపయోగిద్దాం. ఓకే, సరే ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ నాకు చెప్పండి. నాట్ ఏ నెంబర్ ని నాట్ ఏ నెంబర్ తో చెక్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇంతకు ముందు మీకు చాలా సార్లు చెప్పాను కదా, నాట్ ఏ నెంబర్ అనేది దేనితో కూడా ఈక్వల్ కాదు అనమాట. సో కాబట్టి మనకి ఇక్కడ ఫాల్స్ వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, నాట్ ఏ నెంబర్ అనేది దేనితో ఈక్వల్ కాదు, అలానే దానితో కూడా ఈక్వల్ కాదు అనమాట. ఓకే, నాట్ ఏ నెంబర్ ఇస్ నాట్ ఈక్వల్ టు నాట్ ఏ నెంబర్ అనమాట. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ మనకి ఫాల్స్ వస్తుంది. సరే, ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ గెస్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే లాజికల్ ఆర్ ఉపయోగించాను, అలానే లాజికల్ ఎండ్ కూడా ఉపయోగించాను అనమాట. ఓకే, సో ఈ యొక్క ఎంటైర్ ఎక్స్ప్రెషన్ లో మనకి 2 ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి అనమాట. ఓకే, ఇది కొంచెం ట్రికీ అనిపించవచ్చు మీకు. ఎందుకోసం అనుకోవాలంటే ఫస్ట్ ఇది చెయ్యాలా లేదా ఈ ఆపరేషన్ చెయ్యాలా అని మీకు ఒక డౌట్ ఉంటుంది అనమాట. ఓకే, సో మీకోసం ఒక హింట్ కూడా ఇస్తున్నాను. మన యొక్క ప్రెసిడెన్స్ టేబుల్లో లాజికల్ ఎండ్ అలానే లాజికల్ ఆర్ చూసుకుంటే లాజికల్ ఎండ్ కి ఎక్కువ ప్రయారిటీ అనమాట. ఓకే, ఇది మనకి 4th నెంబర్ లో ఉంటుంది, అలానే లాజికల్ ఆర్ అనేది 3rd నెంబర్ లో ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ఇది చూసుకుంటే దీని యొక్క అవుట్పుట్ అనేది మీరు గెస్ చేయొచ్చు అనమాట. ఓకే, ఒకసారి మీ యొక్క మనసులో అనుకోండి, నెక్స్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే లాజికల్ ఆర్ తో కంపేర్ చేసుకుంటే లాజికల్ ఎండ్ కి ఎక్కువ ప్రెసిడెన్స్ ఉంది అనమాట. సో కాబట్టి ఫస్ట్ ఈ ఆపరేషన్ జరుగుతుంది. సో 1 and 2 అని చెక్ చేసాం అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది, లాజికల్ ఎండ్ అనేది ఏం చేస్తుంది, ఫస్ట్ ఫాల్స్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ చెక్ చేస్తుంది, ఇది బూలియన్ లోకి మార్చామనుకుంటే మనకి ట్రూ వస్తుంది. సో కాబట్టి నెక్స్ట్ ఆపరెండ్ దగ్గరికి వెళ్తుంది. కాకపోతే ఇక్కడ మనకి కేవలం ఒకే ఆపరెండ్ ఉంది కాబట్టి ఇందులో ఉన్నటువంటి యాక్చువల్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. అంటే ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత ఇక్కడ మనకి 2 వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి 0 or 2 అని చెక్ చేస్తున్నాం అనమాట. సో మన యొక్క లాజికల్ ఆర్ ఏం చెక్ చేస్తుంది, ఫస్ట్ ట్రూత్ వాల్యూని చెక్ చేస్తుంది. సో 0 or 2 ఉన్నప్పుడు ఈ యొక్క 0 ఏంటి, ఫాల్స్ వాల్యూ అనమాట. సో కాబట్టి తర్వాత ఆపరెండ్ లో ఉన్నటువంటి యాక్చువల్ వాల్యూనే రిటర్న్ చేసేస్తుంది అనమాట. సో అవుట్పుట్ వచ్చేసి మనకి 2 వస్తుంది అనమాట. ఓకే, ఓకే, ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ చెప్పండి. నెంబర్ అనేటువంటి వేరియబుల్లో 5 ఉంది. ఒకవేళ నెంబర్ అనేది 10 కన్నా ఎక్కువైతే బిగ్ అని ప్రింట్ చేస్తున్నాము, అలానే ఒకవేళ నెంబర్ అనేది 10 కన్నా తక్కువైతే స్మాల్ అని ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఒకసారి మీ యొక్క మనసులో అనుకోండి, ఇప్పుడు మీకు అవుట్పుట్ చూపిస్తాను. ఓకే, అవుట్పుట్ వచ్చేసి స్మాల్ వస్తుంది. ఎందుకోసం అనుకోనంటే 5 అనేది 10 కన్నా పెద్దది కాదు. సో కాబట్టి ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. అలానే ఇక్కడికి వస్తే 5 అనేది 10 కన్నా చిన్నది. సో కాబట్టి ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి అనమాట. ఓకేనా, ఓకే, ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ గెస్ చేయండి. ఎక్స్ అనేటువంటి వేరియబుల్లో 10 ఉంది. 10 అనేది 5 కన్నా ఎక్కువ కాదా చెక్ చేసాం అనమాట. సో 10 అనేది 5 కన్నా ఎక్కువ కాదా అంటే 10 అనేది 5 కన్నా ఎక్కువ అనమాట. సో కాబట్టి ఇందులోకి వెళ్తుంది. ఆ తర్వాత ఏం చెక్ చేసాము, ఈ యొక్క 10 అనేది 15 కన్నా తక్కువ కదా చెక్ చేస్తున్నాం అనమాట. మరి 10 అనేది 15 కన్నా తక్కువే కదా. సో కాబట్టి ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సరే, ఒకసారి మీ యొక్క మనసులో అవుట్పుట్ అనుకోండి, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, సో అవుట్పుట్ వచ్చేసి 10 ఈజ్ బిట్వీన్ 5 and 15 అని వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు చూసుకుంటే మనం ఒక ఎక్స్ప్రెషన్ వాడాం. ఆ యొక్క ఎక్స్ప్రెషన్ లో మనం ఎక్స్ అనేటువంటి వేరియబుల్ వాడాం అనమాట. సో కాబట్టి ఈ యొక్క ఎక్స్ అనేటువంటి వేరియబుల్ లో ఉన్నటువంటి వాల్యూ అనేది వస్తుంది. సో కాబట్టి 10 ఈజ్ బిట్వీన్ 5 and 15 అని వస్తుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మనం నెస్టెడ్ ఇఫ్ వాడాం, అంటే ఒక ఇఫ్ లో ఇంకొక ఇఫ్ అని వాడాం. అయితే ఈ విధంగా నెస్టెడ్ ఇఫ్ వాడకుండా లాజికల్ ఆపరేటర్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు కదా, ఇంతకు ముందే మనం డిస్కస్ చేసాం. ఒక్కసారి మీ యొక్క మనసులో అనుకోండి, దీనిని మనం ఏ విధంగా సింప్లిఫై చేయొచ్చు అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు మీకు సింప్లిఫైడ్ కోడ్ అనేది చూపిస్తాను. ఓకే, ఇక్కడ మీరు చూసుకోండి, మనం సింపుల్ గా ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. ఈ విధంగా నెస్టెడ్ ఇఫ్ రాయకుండా, ఎందుకంటే నెస్టెడ్ ఇఫ్ మనకి 2 కండిషన్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేస్తుంది. ఓకే, సో సింపుల్ గా నేను ఏం చేశాను అనుకోనంటే ఫస్ట్ ఈ కండిషన్ రాశాను. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అప్పుడు ఈ కండిషన్ చెక్ చేస్తుంది. సో ఈ విధంగా నెస్టెడ్ ఇఫ్స్ ని మనం లాజికల్ ఎండ్ ఉపయోగించి రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క అవుట్పుట్ నాకు చెప్పండి. మీటింగ్ టైప్ అనేటువంటి వేరియబుల్లో ఆల్ అనేటువంటి ఒక స్ట్రింగ్ తీసుకున్నాను అనమాట. ఓకే, సో బాగా గమనించండి, మీ యొక్క మనసులో అవుట్పుట్ అనుకోండి, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సరే, ఇప్పుడు చూడండి, మీటింగ్ టైప్ లో ఆల్ అనేటువంటి వాల్యూ ఉంది. ఇక్కడ ఏం చెక్ చేశాను, స్ట్రిక్ట్ ఈక్వాలిటీ ఆపరేటర్ అనేది చెక్ చేశాను అనమాట. ఓకే, స్ట్రిక్ట్ ఈక్వాలిటీ ఆపరేటర్ అనేది ఫస్ట్ ఇది స్ట్రింగ్ కాదని చెక్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క ఆల్ అనేటువంటిది స్ట్రింగే, అలానే ఈ యొక్క ఎజైల్ అనేది కూడా స్ట్రింగే. ఆ తర్వాత అందులో ఉన్నటువంటి వాల్యూస్ ఈక్వల్ గా ఉన్నాయో లేదో చెక్ చేస్తుంది అనమాట. ఇందులో ఆల్ ఉంది, ఇందులో ఎజైల్ ఉంది, రెండు ఈక్వల్ కాదు. సో కాబట్టి తరువాత కండిషన్ అనేది చెక్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ ఆర్ ఉంది కదా. సో ఆర్ ఏం చేస్తుంది, ఫస్ట్ ట్రూత్ వాల్యూని చెక్ చేస్తుంది. ఇది ట్రూ కాదు, సో కాబట్టి ఎక్కడికి వస్తుంది అనమాట,
సో ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఈ యొక్క మీటింగ్ టైప్ లో మనకి ఆల్ ఉందన్నమాట. సో కాబట్టి ఈ యొక్క ఆల్ అనేది ఆల్ తో సమానం. సో కాబట్టి ఇక్కడ మనకి ట్రూ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ట్రూ వచ్చింది కాబట్టి అజైల్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అలానే జరుగుతుంది అనమాట. ఆల్ అనేది స్క్రమ్ తో చెక్ చేస్తుంది, ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఈ యొక్క కండిషన్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మీటింగ్ టైప్ లో మనం ఆల్ పెట్టాం కాబట్టి. సో ఆల్ అనేది ఆల్ తో సమానం కాబట్టి స్క్రమ్ ప్రింట్ అవుతుంది. అలానే ఇక్కడ మనకి స్ప్రింట్ ప్రింట్ అవుతుంది. అలానే ఇక్కడ మనకి డైలీ కాల్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో అవుట్పుట్ వచ్చేసి అజైల్, స్క్రమ్, స్ప్రింట్, డైలీ కాల్. ఓకే ఓకే ఈ విధంగా ప్రింట్ అవుతుంది అనమాట. అయితే సురేష్, అసలు ఈ యొక్క అజైల్, స్క్రమ్, స్ప్రింట్, డైలీ కాల్ ఇవేంటి, వీటిని ఎప్పుడు నేను వినలేదు అని మీరు అనుకోవచ్చు కదా. మన యొక్క సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఈ యొక్క అజైల్, స్క్రమ్, స్ప్రింట్, డైలీ కాల్ అనేవి ప్రతిరోజు ఉపయోగిస్తాం అనమాట. ఓకే, సో కాబట్టి వీటి గురించి తప్పకుండా మనకి తెలిసి ఉండాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చాప్టర్ లో మనం అజైల్, స్క్రమ్, స్ప్రింట్ అలానే డైలీ కాల్ గురించి మాట్లాడుకుందాం. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తా.